హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరితాస్ ఆర్టిస్ట్రీ విజన్. ఈరోజు మనము పప్పుతో ఓలిగా చూస్తున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పేనిరవ్వ, ఒక స్పూన్ మైదా, కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ తడుపుకుంటూ ఒక ముద్దలా తయారు చేయాలి. తర్వాత దానిపైన చివరిగా ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఒక 2 అవర్స్ నాననివ్వాలి. బాగా ఎంత నానితే అది అంత స్మూత్గా ఉంటుందండి మనకి. ఓకే, ఇప్పుడు పప్పుకు కావాల్సిన పదార్థాలండి: కందిబ్యాలు, ఆకుకూర కొయ్యటాకు తీసుకోవాలండి, కొయ్యటాకు అయితేనే బాగుంటుంది దీనికి, ఉల్లిగడ్డ, టమాటో. ఇవన్నీ ఒక కుక్కర్లో మనము అన్నీ కడిగి కుక్కర్లో వేసేసుకొని 5-6 విజిల్ వచ్చేంత వరకు బాగా పప్పు మెత్తగా అవ్వాలండి. వాటర్ అయితే కొద్దిగా వేసుకోండి. పప్పు ఎంత గట్టిగా ఉంటే మనకు చేయడానికి అంత ఈజీగా ఉంటుంది. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ తేమగా కూడా ఉండకూడదు. సో దాన్ని చూసుకొని మనము పప్పుని బాగా ఉడకబెట్టుకోవాలి. పప్పు బాగా ఉడికిన తర్వాత విజిల్ తీసి ఉప్పు, కారం, చింతపండు ఈ 3 వేసుకొని బాగా కలపాలి. కలిపి ఎనిపి ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్, తిరగవాత గింజలు, 2 తెల్లవాయి జస్ట్ ఫ్లేవర్ కోసము. ఎక్కువ ఉన్నా కూడా అవి అడ్డమడ్డం వస్తుంటాయి మనకు చేస్తూ ఉంటే. ఆ తర్వాత మనం కలిపి ఎనిపి పెట్టుకున్న పప్పును వేసేసి బాగా వేడి చేయాలి. అన్నీ కలిసేలా వేడి చేసేసి దీన్ని పసుపు వేసి చివరిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఒక ప్లేట్లోకి బాగా ఎంత చల్లగా అయితే అంత గట్టి పడుతుంది. కొంచెం పప్పుల పొడి కలుపుకుంటే ఆ ముద్ద అనేది నీట్గా మనకు వస్తుంది. పప్పుల పొడి కలుపుకొని ఇలా చిన్ని లడ్డూలా చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇవన్నీ లడ్డూలు తయారైపోయినాయి కదా, మనము ముందుగా తడుపుకున్న రవ్వ పిండి ఉంది కదా, బాగా మళ్ళొక్కసారి నాది దాన్ని ఇప్పుడు ఒక ఉల్లలా తీసుకొని మన అరచేతిలో పెట్టుకొని దాన్ని పరుచుకోవాలండి. తర్వాత మనం చేసిన పప్పు ముద్దని దీని మధ్యలో పెట్టేసి కవర్ చేయాలి. ఓలిగ పేపర్ మీద మనము ఆయిల్ వేసి ఈ ముద్దని పెట్టేసి మనము పైన మళ్ళీ ట్రాన్స్పరెంట్ కవర్ వేయాలి. ట్రాన్స్పరెంట్ కవర్ వేస్తే మనం ఎలా స్ప్రెడ్ చేస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. అలా పెట్టి దాన్ని స్ప్రెడ్ చేసుకొని ఓలిగలా తయారు చేసుకొని ఇంకేం ఆలస్యం, పెనం మీద వేసేసి కాల్చుకొని మనం వేడివేడిగా పప్పు భక్ష్యాన్ని తినేయడమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. మరి మీరు ట్రై చేయండి. సో మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్ టు ఆల్.